ఎట్టకేలకు చివరికి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గాడని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో బోస్తా సత్యనారాయణ గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బోస్తా సత్యనారాయణ గారు ఏకగ్రీవమైనారని చెప్పాలి. ఈరోజు లాస్ట్, ఈరోజు టీడీపీ కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా బలం ఉండడంతో ఇక్కడ వెనక్కి తగ్గినట్టుంది. చాలామందిని ఎంపీటీసీ, జెడ్పీటీసీలని కొనాలని చూశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కానీ చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు లొంగకపోయేసరికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఈవీఎంలతో కాదు కాబట్టి, ఈవీఎంలు అయితే మేనేజ్ చేసి ఎలాగో ఎట్లయితే మొన్న 2024లో గెలిచారో అలా గెలవాలని చూశారు విశాఖ ఎమ్మెల్సీ సీట్ని. కానీ ఇక్కడ ఈవీఎంలతో కాదు కాబట్టి వెనక్కి తగ్గినట్టు తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు. సో మరి ఏమో ఏదో పెద్ద నిజాయితీగా గెలిచినట్టేమో వాళ్ళ అఫీషియల్లో మాత్రము మాకు అవినీతి పనులను మేము తీసుకోలేకపోతున్నాము, అందుకనే మేము వెనక్కి తగ్గాము అంటున్నారు. అంటే మరి ఎంతమంది వీళ్ళు మీ నిజాయితీగా ఉన్నారో మరి మనందరికీ తెలుసు. ఎందుకంటే బలం ఎంతోమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని లాక్కోవాలని చూశారు. కానీ చివరి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరితోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాళ్ళతో బోస్తా సత్యనారాయణ కూడా బలమైన నాయకుడు విశాఖకి, వైఎస్ఆర్సీపీకి అక్కడ అంది కాబట్టి బోస్తా సత్యనారాయణకే చాలామంది సపోర్ట్ చేశారు. ఆల్రెడీ 838 ఓట్లు ఉంటే అక్కడ దగ్గర వైఎస్ఆర్సీపీకే 530 బలం ఉంది కాబట్టి ఇక్కడ 200 చిల్లర టీడీపీకి ఉంటే ఇంకా అంతమంది ఎంతోమందిని లాక్కోవాలని చూశారు. కానీ అక్కడికి కొందరు 10-20 మంది, కొందరు జనసేనలకి, కొందరు టీడీపీలకు వెళ్ళడం కూడా చూసాము. వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల, లేకుంటే కేసుల వల్ల, లేకుంటే కాంట్రాక్ట్ల వల్ల, లేకుంటే దేనివల్ల వెళ్ళారో తెలియదు కానీ కొందరు సపోర్ట్ చేశారు. కానీ చాలామంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాటికి విలువ ఇచ్చి బోస్తా సత్యనారాయణకి సపోర్ట్ చేయడంతో వెనక్కి తగ్గినట్టు కూటమి ప్రభుత్వం తెలుస్తుంది. సో బోస్తా సత్యనారాయణకి కంగ్రాచులేషన్. ఇలాగే పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైన నేతగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి దూరంగా ఉన్నారని చాలామంది విమర్శిస్తున్నారు, దాన్ని మీరు దూరం చేస్తారని ఆశిస్తూ మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తూ బోస్తా సత్యనారాయణ గారు ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తూ ఉంది.